ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఇలా మనం ప్రతి ఉదయం నిద్ర లేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. మనం నడవవలసిన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తారు. మనకు దేవుడు తోడుగా ఉండి దేవుడు మనకి చక్కని ఆలోచన చెప్పి ఈ రోజంతటిలో ఆయన కాపుదలను కృపను మనకు అనుగ్రహిస్తారు. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట సామెతలు 3వ అధ్యాయము 33వ వచనము. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించెను. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. మనందరికీ తెలుసండి, నివాస స్థలం అనగా గృహము, ఇల్లు. ఒక ఇంటిలో నీతిమంతుడు ఉండిన ఎడల ఆ గృహము ఆశీర్వదించబడును. ఒక పట్టణంలో ఎక్కువ మంది నీతిమంతులు ఉండిన ఎడల ఆ పట్టణము కాపాడబడును. దేశమందంతటా నీతిమంతులు ఉండిన ఎడల దేశం మీద దేవుని యొక్క కాపుదల కృప ఉండును. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేశస్తులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు. అంతేకాదు, ఏ కుటుంబం మందు తోబట్టువులందు ఐక్యత కలిగి జీవిస్తారో ఆ గృహము చిన్న పరలోకం వలె ఉంటుందంటండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందు నిమిత్తం మనం ఏమి చేయాలి? మన నివాస స్థలం ఆశీర్వదించబడాలంటే మనం ఏమి చేయాలి? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగు. క్రీస్తును మనము ప్రేమించాలి. అన్నిటిలో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి. యేసు ఎట్లా అంటారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, వాడు నా మాట వినిన ఎడల, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దాము అని. దేవుడు మనతో నివాసం చేస్తే మన నివాస స్థలము ఆశీర్వదించబడుతుందండి. దేవుడు మనతో నివాసం ఎప్పుడు చేస్తారంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఇంటిలో ఆయనకు ప్రథమ స్థానం ఇస్తే దేవుడు మనల్ని మన ఇంట వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు సెలవిస్తున్నారు, మనం క్రీస్తును ప్రేమించే కొలది దేవుని మహిమ మన ఇంటిలో ఉంటుందంటండి. మన తోడే ఉండాలంటే మనం ఎప్పుడు కూడా ఆయన నిత్యము ప్రేమించేవారుగానే ఉండాలండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు జీవం గల దేవుని ఆలయమై ఉన్నావు. నీ దేహం నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. నీవు నివసించి ఇల్లు కూడా దేవునికి నివాస స్థలముగా, ప్రార్థన మందిరముగా ఉండాలి. మన నివాస స్థలం ఎడల దేవుడు ఆసక్తి చూపాలంటే మనం దేవునికి మొదటగా ప్రాధాన్యత ఇచ్చేవారుగా మనము ఉండాలండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడు దేవుడిని ప్రేమిస్తావో, మొదటగా నువ్వు ఎప్పుడు దేవుడికి స్థానాన్ని ఇస్తావో దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తారు. నీతో పాటు నీ గృహంలో ఉంటారు. దేవుడు నీ గృహంలో ఉంటే నీ గృహము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రులకు న్యాయకర్త అయి ఉన్నారు. అవునండి, పరిశుద్ధాలయమందు దేవుడు న్యాయం తీర్చే దేవుడు. తండ్రి లేని వారికి ఆయన తండ్రి అయి ఉన్నాడు. మనం బాధపడవలసిన అవసరం లేదు. మొదటగా మనం చేయవలసింది ఏంటంటే, మనం దేవుణ్ణి ప్రేమించి ప్రతి స్థానంలో, ప్రతి ప్రయత్నంలో, ప్రతి దాంట్లో మొదటగా దేవుడికి స్థానాన్ని ఇస్తే దేవుడు మన ఇంట నివసిస్తారు. ఎవరింట దేవుడు నివసిస్తారో వారి ఇల్లు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడుతుంది. వారి ఇంట్లో ఎప్పుడు కూడా సమాధానం ఉంటుంది. వారి ఇంట్లో ఎప్పుడు ఆశీర్వాదములే, వారి ఇంట్లో ఎప్పుడు ఆరోగ్యమే, వారి ఇంట్లో ఎప్పుడు స్వస్థత అనుగ్రహించబడుతుంది. దేవుని బలము చేత వారి గృహాలన్నీ కూడా కట్టించబడుతూ ఉంటాయి. ఒక్కరైనా నీతిమంతులుగా ఉండి దేవుని మీద ఆధారపడుతూ ఉంటే ఆ ఒక్కరిని బట్టి వారి కుటుంబం అంతా రక్షణలోనికి రావడానికి, కుటుంబం అంతా ఆశీర్వదించబడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వారితో వీరితో భక్తి విషయంలో మనము పోల్చుకోవని అవసరం లేదు. వారి భక్తి చేయడం లేదు కదా అని మనము వారిని బట్టి యోచించకుండా దేవుడిని బట్టి దేవుడి యందు సంతోషిస్తూ దేవుడికి మొదటగా ప్రాధాన్యత ఇస్తూ దేవుడిని మనం ప్రేమించిన ఎడల దేవుడు తప్పకుండా మన కుటుంబాలని ఆశీర్వదిస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. భక్తిహీనులు దేవుని యొక్క శాపానికి గురవుతారంటండి. హల్లెలూయా. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. అట్లాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. మనం నీతిమంతుల ఇంటిగా మన గృహాన్ని చేసుకుందాము. ఆయన ఆశీర్వాదములు మనందరం కూడా పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయ కాలమునైనా మీరు మాట్లాడారు, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా.
నిజమే తండ్రి, మా నివాస స్థలం ఆశీర్వదించబడాలంటే మేము నీ చేత నేను మీ చేత నీతిమంతులుగా ఎంచబడే కృపను మీరు అనుగ్రహించండి. ఇంకా భక్తిహీనుల మీదకి యెహోవా కోపము శాపము వచ్చినని మీరు సెలవిస్తున్నారయ్యా. మేము నీతిమంతులుగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. మిమ్మల్ని బట్టి నైనా మేము ఆనందించినట్లు నేను మిమ్మల్ని మేము ప్రేమించేవారుగా, మీ యందు మేము నిజమైన భక్తి చేసేవారుగా, యథార్థవంతులుగా ఉండినట్లు మీరే సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప ఆరోగ్యము ఆయుష్లోనైనా మీరు దయచేయండి. ప్రతి ఒక్కరి ఇల్లునైనా నీతిమంతుల నివాస స్థలంగా ఉండినట్లునైనా ఆ నివాస స్థలంలో మీరుండి ఆ నివాస స్థలాన్ని మీరు ఆశీర్వదించినట్లు మీరే సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. ఈ సమయంలో బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. మీ బలమ చేత స్వస్థపరచండి. యెహోవారపా స్వస్థపరిచి యెహోవాను నేనేని మీరు మాట్లాడుతున్నారయ్యా. ఎవరైతే ఏ సమస్యలతో అవుతున్నారో, నన్ను ఏ బలహీనతలతో అవుతున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరికైతే టెస్టులు చేయాలో, ఎవరైతే హాస్పిటల్లో పడి ఉన్నారో వారి అందరి యందు నేను మీ కనికరాన్ని చూపించి అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో జరిగించినట్లు నేను ప్రతి ఒక్కరికి స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డల్ని బలపరచండి తండ్రి. మీరు ఎక్కల చాటున ఆరోగ్యాన్ని కలగజేసే దేవుడు కదా మీరు ప్రభువా. స్వస్థపరచండి తండ్రి. మీకు వందనాలయ్యా. ఈ సమయంలో అప్పులతో బాధపడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి, నేను అప్పించేవాడుగా నేను చేస్తాననే వాగ్దానం నేను బిడ్డల పట్ల నెరవేర్చండి. కాపుదలను కృపను అనుగ్రహించండి నాయన. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని మీరు సెలవిస్తున్నారు. మీ బహుమానాన్ని ప్రతి బిడ్డలు పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెలలు నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించి చక్కని ఫలాన్ని వారు అనుగ్రహించినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. బాలింతలకి చంటి బిడ్డలకి మీ కాపుదల అనుగ్రహించండి. యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వివాహం కాని బిడ్డలు ఉన్నారయ్యా. దేవస్తోత్రం మీరు ఏకాంగులను సంసారులుగా చేస్తానని మీరు సెలవిస్తున్నారయ్యా. వివాహం కాని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తగిన కాలం మంది వరుణ్ణి వధువుని సిద్ధపరచండి ప్రభా. వివాహం అయిన బిడ్డలకు నేను సమాధానాలను నేను అనుగ్రహించండి తండ్రి. వారి కుటుంబంలో నేను సమాధానకర్త అయిన మీరుండినట్లు, వారి కుటుంబాలు నేను నిత్యము వెలుగునట్లు మీరు సహాయం చేయండి. మీకు వందనాలు స్తోత్రాలు. చదువుతున్న బిడ్డలకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకుని నేను వృద్ధుల వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి చదువుల్లో మీరు తోడుగుండండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగుండండి. కాపుదలను అనుగ్రహించండి రాజా. మీకు స్తోత్రాలు మనం తండ్రి. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానంతో నింపినైనా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడానికి నేను మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నాయన వారి ఉద్యోగాల్లో మీరు తోడుగుండి కాపుదల కృప అనుగ్రహించి బాధ్యత కలిగి వారి ఉద్యోగాలు చేసుకున్నట్లు మీరే సహాయం చేయండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నీ రాకపోకలు ఏంది యెహోవా నిన్ను కాపాడి నేను వాగ్దానం వారి పట్ల మీరు నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరిపించుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప మీ దయా కిరీటం ధరింపచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతను తీర్చి నేను ఇంకో నిజంగా మరిపెట్టే వరకు నేను సమీపంగా ఉన్నానని మీరు సెలవిస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరి కోరికలను తీర్చి ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చి మంచి ఆరోగ్యాలను అందరికీ దయచేయండి. మేలులతో తృప్తిపరచండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కృపను మీరు అనుగ్రహిస్తారని, మరి ముఖ్యంగా ప్రతి బిడ్డలు మీ అందరి భయభక్తులతో జీవించినట్లు, నేను మీకు ఇష్టమైన భక్తి చేయనట్లు నేను మీరే సహాయం చేస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభు నేస్తున్నామములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.